త్వరలో జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆసక్తికర సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ సంస్థ వెలువరించింది. అందులో నియోజకవర్గాల వారీగా ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ల బలాబలాలను వెల్లడించింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో కొంతవరకు కాంగ్రెస్ కు సానుకూలత కనిపిస్తోందని తేల్చింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా విజయావకాశాలు ఉన్నాయని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ముఖ్యంగా 26 నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ ద్విముఖ పోరు నెలకొని ఉందని, ఆ నియోజకవర్గాలలో గెలుపోటములు మొత్తంగా అధికారం చేపట్టే విజేతను తేలుస్తాయని ఆ సర్వే వెల్లడించింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజార్టీ మార్కు 46. కనీసం 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ లేదా కూటమి అధికారం చేపడుతోంది. సెప్టెంబర్ 20 నాటికి రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నికల్లో గెలుపోటముల అవకాశాలపై పీపుల్స్ పల్స్ రిపోర్టు ఆసక్తికర అంచనాలను వెలువరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలలో 35 సీట్లలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తోంది. 23 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తోందని ఈ సర్వే తేల్చింది. స్వతంత్రులు 3 స్థానాల్లో, ఐఎన్ఎల్టీ, బీఎస్పీ కూటమి మరో 3 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా 26 సీట్లలో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది. అంటే ఈ 26 సీట్లలో అత్యధిక సీట్లను గెలుచుకుంటే బీజేపీకి మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. లేదా కాంగ్రెస్ ఈసారి 10 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తుంది అని పీపుల్స్ పల్స్ తేల్చింది.